నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30 నవంబర్ 2024 శనివారం. ఈరోజు విడేస్తున్నా. నేను 99 నుంచి 2002-3 అప్పటి వరకు ఒక ఓనర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు కమాండర్ జీపులు, అంబాసిడర్ కార్లు అంటే బాగా ఫేమస్. అయితే ఆ సేటుకు ఒక 3 కొడుకులు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు వచ్చిన డబ్బులన్నీ జల్సాలకు వేస్ట్ చేస్తుండే. అలా నాన్న ఊకే చెప్తూ ఉంటుండే, బిడ్డ డబ్బులు ఈరోజు కాపాడుకుంటా, రేపు మనకు ఉపయోగపడితే బిడ్డ డబ్బులు వేస్ట్ చేయకండి. అట్లనే ఆయన అంటే ఖర్చు ఎట్లుంటుండే అంటే, ఇప్పుడు మనం మామూలు హోటల్లో ఛాయ్ తాగింది అనుకున్న ఒక స్టార్ హోటల్లో ఛాయ్ దానికి తేడాలు ఎక్కువ ఉంటుండే. మనం రెగ్యులర్గా కటింగ్ తీసుకుంటే మామూలుగా అప్పుడు కటింగ్ 30-40 రూపాయలు ఏమో ఉంటుండే. కానీ ఆయన కటింగ్ వేసుకుంటే అప్పుడే ఆ రోజులలోనే 150 రూపాయలు పెట్టుకుండే. మళ్ళా కాస్ట్లీ సిగరెట్లు తాగుడు, కాస్ట్లీ పాన్లు తినుడు, ఇట్లా డబ్బులన్నీ వృధా చేసిండు. కొన్నిసార్లు రోజుల తర్వాత అలా నాన్న చనిపోయిండు. ఆ కొడుకులకు బండ్లన్నీ వలయాలు పంచుకున్నారు. 2 కొడుకులేమో మంచిగా కష్టపడి డబ్బులు పోగేసుకున్న వాళ్ళేమో ఈరోజు ఒక రేంజ్లో ఉన్నారు. ఈ ఆవారగా దుబారగా ఖర్చు చేసిన కొడుకేమో ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుంది. అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాడు. నాకు ఇవాళ కూడా కనబడ్డాడు. ఆయన గుర్తుకొచ్చి వీడియో చేస్తున్నాను. అందుకే సమయానుకూలం, మనం ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటో తెలియదు కాబట్టి డబ్బు దాచుకుంటే మంచిది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.